ప్రియులారా, మనం ముందుకు వెళ్ళాలన్నా, ఓ పని నిర్మియాలన్నా, ఓ పరిచర్య చేయాలన్నా, ఓ వ్యాపారం ప్రారంభించాలన్నా, ఓ ఉద్యోగం సాధించాలన్నా, ఒకటి కొనాలన్నా కట్టాలన్నా మానవునికి ఎవరి తోడు కావాలంటే దేవుని తోడు కావాలి. మనుషులు తోడు శాశ్వతమైనది కాదు. ఎవరి తోడు కావాలని ఆయన భూమి మీదకి వచ్చాడు, పుట్టాడు అంటే ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన మనతో సహవాసం చేసి మనకు ఆయన తోడుగా ఉంటాడు. మనుషులు ఎవరు తోడు ఉండరు. నువ్వు అప్పులయ్యావు అనుకోండి, ఎవరు నీకు తోడు రారు. నీకు కుదరని రోగం ఉందనుకోండి, ఎవరు నీకు తోడు రారు. నీ సాక్ష్యం బాగల, కోర్టుకెక్కావు, జైలుకి వెళ్ళావు, అరెస్ట్ అయ్యావు, బంధువు మా అన్న ఏమండి నువ్వేమైనా కలుపుకుంటావా? నేను తోడుగా వస్తానంటావా? అప్పులైపోయి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉంటే అన్నదమ్ముళ్ళు అయిన వారు కూడా తోడు రారు. ప్రియులారా, నీకేదైనా అంటువ్యాధి ఉందనుకోండి, అంటువ్యాధి, నీ దగ్గరకు నీ తోడు ఎవ్వరూ రారు. నువ్వు పడిన స్థితిలో అవమానపరచబడి కృంగిపోయి ఏమీ లేకుండా నిరాశ నిస్పృహలో నువ్వు ఉన్నప్పుడు ఎవరు నీకు తోడు రారు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదే యెషయా ప్రవక్త యెషయా గ్రంథములో ఎక్కువగా దేని గురించి రాస్తాడంటే ప్రియులారా, ఇర్మియా గారు చెదిరిపోయిన వారిని గురించి రాస్తాడు. హెజ్కేలు పడిపోయిన వారిని గురించి రాస్తాడు. నరపుత్రుడా నరపుత్రుడా అంటాడు. యెషయా ప్రవక్త ఏమంటాడో తెలుసా ప్రియులారా? సమకూర్చే విధానం, నడిపించే విధానం, ప్రవచనాలను ఎత్తి రాస్తాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దా. యెషయా ప్రవక్త అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మీకు తోడు అని అర్థం. స్తోత్ర. 2025 విడిచి 2026లోనికి అడుగు పెట్టబోతున్నావు. ఈరోజు దేవుడు సూటిగా పేరు పెట్టి మనందరితో మాట్లాడే వాగ్దానము ఈ రాత్రి ఏమై ఉన్నదంటే ప్రియులారా, ఈ చిన్న కూటములో కార్యక్రమములో పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపములో మనకి మనందరికీ తోడై ఆయన నడిపిస్తాడు.